హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు రెసిపీ వచ్చేసి పందిరి చిక్కుళ్ళు గింజలు క్యాలీఫ్లవర్ వేసి రెసిపీ చేస్తున్నాను. ముందుగా నేను ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని లవంగాలు, ఒక 3 పెద్ద సైజు ఎర్రగడ్డలు వేసుకున్నాను. తర్వాత ఒక స్టార్ పువ్వు తీసుకున్నాను. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత తీగూర కాబట్టి ఇది ఒక టమాటా వేసుకుంటున్నాను సన్నగా తరిగి. ఇది కూడా బాగా మగ్గాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత క్యాలీఫ్లవర్ అనేది కోసుకొని మనం వేసేసుకుందాము. దాని తర్వాత ఈ గింజలు అనేది తీసుకున్నాను. పందిరి చిక్కుళ్ళు ఉడకబెట్టి వేసేస్తున్నాను. మామూలుగా అయితే ఉడకవండి. కుక్కర్లో వేసి ఒక 3 లేదా 4 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఇవి కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు మనము కొంచెం పసుపు, 1 స్పూన్ కారము, 3 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కలుపుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్ అండి. ఓకే అండి, ఇది మొత్తం కలిపేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు క్యాలీఫ్లవరు ఉడికేదాకా పెట్టుకుందాము. దాని తర్వాత మనము దీంట్లో పాలైనా లేదా కొబ్బరి పాలైనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పాలు వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రోటీలోకి, చపాతీలోకి, మామూలుగా అన్నంలో కూడా బాగా ఉంటుందండి ఈ కూర. ఇప్పుడు దీంట్లో కొంచెం తగినంత నీళ్ళు వేసుకుందాము. ఇది సంగట్లోకైనా బాగుంటుంది. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. తీసేసుకున్నాము. ఇలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.